హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా ఇడ్లీ పిండి 2 కప్స్, 1 టీ స్పూన్ మైదా, 2 టీ స్పూన్స్ బియ్యం పిండి, కొంచెం సోడా, సరిపడినంత సాల్ట్, కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండినంతా కూడా అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకున్నాక ఈ విధంగా పునుగులేసే విధంగా కలిపి కాసేపు మూత పెట్టి 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకోవడం వలన పునుగులు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక చిన్న చిన్న పునుగుల మాదిరిగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేయించాలి. ఈ విధంగా మిగిలిన పిండిని కూడా వేసుకొని అన్ని పునుగులని ఇదే విధంగా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ పునుగులు టమాటో చట్నీతో సర్వ్ చేస్తే చాలా చాలా రుచిగా ఉంటాయి. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. మనం బయట కొంటే ఏ విధంగా ఉంటాయో అంతకన్నా టేస్టీగా వస్తాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.